పురంధేశ్వరికి వైఎస్ జగన్ అభినందనలు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం చెప్పిన తీరు బాగుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఫిరాయింపుల అంశంపై స్పందించిన తీరుకు, పురంధేశ్వరి మాట్లాడిన తీరుకు చాలా తేడా కనిపించింది. ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, చట్టం తేవాలని వెంకయ్య కూడా సూచించారు. కానీ ఏపీ విపక్ష నేత జగన్ గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఫిర్యాదు చేశారన్న దానిపై రియాక్ట్ అయిన తీరు మాత్రం ఆయన స్థాయికి తగ్గట్లుగా లేదు. కొంతకాలం క్రితం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన ఇలాంటి అనైతిక చర్యలపై ఆవేదన వ్యక్తం చేయడం చక్కగా ఉంది. కానీ ఆయన ఆప్తమిత్రుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం విమర్శించడానికి ఇష్టపడకపోగా, ఒక పార్టీ కోసం చట్టం చెయ్యరని ఆయన తన మనసులో మాట బయట పెట్టుకున్నారు. వెంకయ్య నాయుడు కాంగ్రెస్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై తీవ్రంగా విమర్శలు చేస్తుండేవారు. కానీ అదేమి బలహీనతతో కానీ, చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినా వెంకయ్య మాట్లాడలేకపోయారు. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా ఆయన కనీసం తప్పని చెప్పలేకపోయారు. పైగా చంద్రబాబును ప్రధాని మోడీతో పోల్చి పొగుడుతూ వచ్చారు. తాజాగా వెంకయ్య కాస్త గట్టిగా మాట్లాడతారని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. తెలుగు వారికి ప్రతిష్ట తెచ్చేలా దేశ స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు ఇలా ప్రమాణాలు కోల్పోవడం బాధాకరం. కానీ అదే సమయంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి అయిన పురంధేశ్వరి ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై తీవ్రంగా ఆక్షేపించి తన ప్రతిష్టను మరింత పెంచుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా గౌరవం నిలబెట్టుకున్నారు. దీనిపై ఆమె ప్రధాని మోడీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాయడం ద్వారా ఒక అడుగు ముందుకు వేశారు. ప్రజాస్వామ్య పోరాటంలో ఆమె కూడా చేయి కలిపినట్లయింది. ఏపీ, తెలంగాణలో 2 చోట్ల ఇలాంటి పరిస్థితిని తప్పుపడుతూ ఏపీలో బీజేపీ మిత్రపక్షం ఇమేజీ కూడా దీనివల్ల దెబ్బతింటుందని ఆమె కుండబద్దలు కొట్టారు. For more videos, please subscribe our channel.